లేకపోతే ఇది ఎక్కడ ఆగే సూచనలు కనిపించట్లా. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సిపిఎం సీనియర్ నాయకులు ఎంఏ గఫూర్ గారు, మాజీ శాసనసభ్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ కూడా, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్కారం. ఇంత లెథర్జిక్, నేను మళ్ళీ అంటున్నా, దున్నపోతు మీద వాన కురిసిన చందంగా ఎందుకుంది ఆ వ్యవస్థ? మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్కి ఎగ్జామ్కి 2026 సంవత్సరం పరీక్షకి 23వ సంవత్సరం ప్రశ్నపత్రం ఇచ్చారంటే ఏమనాలి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. ఎస్ సార్, మీరు మధ్యాహ్నం ఈ షోకి పిలిచిన తర్వాత అక్కడికి ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ఇదేంటంటే అక్కడ 143 మంది 2026 బ్యాచ్, 5 మంది విద్యార్థులు 2023 చెందిన వాళ్ళు ఇప్పుడు బ్యాక్లాగ్ రాస్తున్నారంట. ఆ బ్యాక్లాగ్ వాళ్ళు ఈ 5 మందికి ఇవ్వాల్సిన పేపర్లు అక్కడ నాకు కొంత కన్ఫ్యూజన్. అంటే 5 మందికి 5 పేపర్లు రావాలి కదా, 142 పేపర్లు ఎట్లా వచ్చాయి నాకు అర్థం కాలేదు. బట్ ఈ 5 మందికి ఇవ్వాల్సిన పేపర్లు మొత్తం ఆ యొక్క బండిల్స్లో నుంచి వాళ్ళకి ఇచ్చాము. వితిన్ 15 మినిట్స్లో వాళ్ళు స్టూడెంట్స్ మేము అందరం కనుక్కున్నాము. 15 మినిట్స్లో తీసేసి ఇంకో 15 మినిట్స్ అయింది కాబట్టి మా తప్పు ఉంది దీంట్లో. సో ఈ మొత్తం పేపర్లు తీసి యాక్చువల్గా 2026 పేపర్స్ని మళ్ళా ఇచ్చి ఒక ½ అన్ అవర్ టైం ఎక్సెస్ ఇచ్చాము. సో మీరు చెప్పినట్టు అది ఇన్విజిలేటర్ తప్పు అయితే కాకపోవచ్చు, ఎందుకంటే సేఫ్లో ఉంటాయి. సేఫ్లో తీసేది కొత్తగా చైర్మన్ ఒక సంవత్సరం అయింది అనుకుంటాను, ఒక లేడీ వచ్చారు అక్కడికి దాని ప్రిన్సిపల్గా. సో ఆవిడ కానీ లేకపోతే ఎగ్జామ్ చూసే తను సూపరింటెండెంట్ కానీ ఎవరు కానీ సమ్ హ్యూమన్ ఎర్రర్ అయితే ఇక్కడ సిబ్బంది ప్రాసెసింగ్ అంటాం కదా, ఈ సిబ్బంది ఈ ప్రొసీడ్యూరల్ హ్యూమన్ ఎర్రర్ అయితే ఉంది. కానీ ఇది మళ్ళా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని లీకేజ్ అనే పదం వాడొద్దండి. ఎందుకంటే కాదు సార్, మా యొక్క వెంకటకృష్ణ గారు మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోండి లీకేజ్ అని, కానీ ఇది మాత్రం ఇష్యూనే కదా. అదే ఆయనకే చెప్తున్నాను సార్, నా ఇష్యూ నేను కాదంటలేదు. సో ఇది లీకేజ్ కాదు, ప్రొసీడ్యూరల్ ఎర్రర్ అంటమాట. సో కళ్ళ కాదు, ఆయన రోజు టీవీలో ఏదేదో ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు కదా. అదే చెప్పేది. అందుకని ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా మేము ప్రజలను కోరికేదంటే దిస్ ఈజ్ ఎ ప్రొసీడ్యూరల్ హ్యూమన్ ఎర్రర్. ఆ సిబ్బంది నెగ్లిజెన్స్ కావచ్చు, అలసత్వం కావచ్చు, మన భాషలో ప్రాసెసింగ్లో పట్టించుకోకుండా కావచ్చు, రకరకాలు కావచ్చు. కానీ తప్పును వెంటనే గుర్తించాము, మా తప్పును మేము ఒప్పుకుంటున్నాము. మళ్ళా దాన్ని రీ ఎగ్జామ్ అనే పదం నో డౌట్ మీరు అన్నది నేను ఒప్పుకుంటా, అందులో డౌట్ లేదు. గఫూర్ గారు హ్యూమన్ ఎర్రర్సే ఉంటాయి, లేదా హ్యూమన్స్ పడే ఆశలు ఉంటాయి, కక్కుర్తి, ఏదో 10,000 వస్తాయి పేపర్ అమ్ముకుంటే అనే వాళ్ళు, అది హ్యూమన్. నేను గఫూర్ దయచేసి నేను దానికి దీనికి లింక్ పెట్టట్లేదు, కానీ ఇవన్నీ మానవ మాతృల వల్ల జరిగేవే అంటున్నా. మానవ మాతృల వల్ల జరిగేవే, నేనేం కాదనడంలా. ఓకే, ప్రిన్సిపల్ గారు వచ్చి 1 year అయింది అంటున్నారు. ఒక ఆర్థిక ప్రయోజనాన్ని ఉద్దేశించి దయచేసి మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. కానీ ఈ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి 2026 పేపర్కు బదులు 23 పేపర్ ఇచ్చారని నేను కూడా అనడం లేదు. ఇక్కడ ప్రశ్నిస్తున్నదంతా నిర్లక్ష్యం సంబంధించే. ప్రిన్సిపల్ గారు వచ్చి 1 year అయిందని అన్నారు. నీట్ ఎగ్జామ్ గొడవ జరిగి నెల అయింది ఢిల్లీలో, అంతే, నెలన్నర అయింది, దేశమంతా అట్టుడికిపోయింది. మరి దాన్ని బట్టేనే అందరూ అలర్ట్ అవ్వాలి కదా వ్యవస్థల్లో, ప్రిన్సిపల్ కానీ లేకపోతే అబ్జర్వర్లు కానీ ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ గఫూర్ సాబ్ నమస్తే. నమస్తే. గఫూర్ గారు